పిచ్చి ముదిరితే రోకల తలక చుట్టుకున్నాడట వెనకటికొకడు. భారతీయ జనతా పార్టీలో వ్యక్తి పూజ గనక యాక్సెప్ట్ చేసేట్టయితే అటల్ బిహారీ వాజ్పేయి పేరు లేదే అంటే గనక అద్వానీ పేరుతో కొన్ని వేల ఇవి నడిచాయి. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుడైన శ్యామాప్రసాద్ ముఖర్జీ పేరుతో ఇప్పటికి ఒకటి అనుకుంటా జరిగింది అంతే. అదే మన దేశంలో రాజీవ్ గాంధీలు, ఇందిరాగాంధీలు, జవహర్లాల్ నెహ్రూ పేరుతో కొన్ని లక్షలు ఉంటాయి ఆ రోడ్డు, వివిధ పథకాలు. ఆ వ్యక్తి పూజకి వ్యతిరేకంగా ఉండేటటువంటి భారతీయ జనతా పార్టీ అప్పుడప్పుడు కొన్ని ఇష్యూస్లో కొంతమంది అతి ఉత్సాహంతో ఆ వ్యక్తి పూజను తీసుకొచ్చేటటువంటిది జరుగుతుంటాయి. గతంలో ఈ గుజరాత్లో నరేంద్ర మోడీ స్టేడియం అని పెట్టినప్పుడు ఖచ్చితంగా అది విమర్శల పాలే అయింది. భారతీయ జనతా పార్టీలోనే ఒక వర్గం ఆత్మవిమర్శ చేసుకోవాలని పిలుపునిచ్చినటువంటిది కూడా. ఇప్పుడు ఇంకొక విచిత్రమైనటువంటి దరిద్రం. ప్రెస్ క్లబ్లో ఢిల్లీలో మోడీ చాలీస అంట. ఇది బీజేపీ వాళ్ళు చేస్తే వెర్రితనం, లేదా మోడీ అభిమానులు చేస్తే వెర్రికి శృతి మించినట్టు, లేదా మోడీని వెటకారం చేయడానికి చేసుంటే రైట్, వాళ్ళ ఇష్టం అది. కానీ మోడీని ప్రేమించే వాళ్ళు అయ్యి ఉంటే కనుక ఇట్లాంటి దిక్కుమాలిన పనులు చెయ్యకూడదు. చేస్తామంటే అసహ్యం. ఈవెన్ మోడీ అభిమానులు కూడా 100కి 99% మంది నాకు తెలిసి అంగీకరించని మనస్తత్వం ఇట్లాంటి దిక్కుమాలినటువంటి పనులు. ఆయన్ని దేవుడుగా అనుకోవట్లేదు ఎవరో కూడా. ఆయన ఏదైతే కాలం తీర్చిదిద్దినటువంటి యోధుడిగా చూస్తారు తప్పించి ఆయన్ని దైవాంశ సంభూతుడిగా, దేవుడిగా భావించట్లేదు. దేవుడిచ్చిన ఆశీస్సులతో దేశానికి మంచి చేయాలని చూస్తున్నాడు అనేటటువంటి ఫీలింగ్ ఉన్నది. కానీ బట్ ఇలాంటి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళైతే మాత్రం మోడీ పరువు తీయడానికి తప్పించి పనికొచ్చేదేం లేదు. पावन कुल सुंदर माँ तू हीरा बाकी सुख जानी, सादगी की मूरत कल्याणी। बालपन से सेवा मन ध्याया, देश प्रेम उनमें बसाया।